ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్ అని చెప్పి ఇవాళ సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఐఐటి, జేఈఈ లాంటి కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిన కోచింగ్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తున్నాయి అనేది ఇందులో ఉన్న సారాంశం. మామూలుగా మీకు ఇందులో కొంచెం ఆ కోచింగ్ సెంటర్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఏంటి అనేది డీటెయిల్గా ఇచ్చిన మాట నిజమైన వాట్ ఎగ్జాక్ట్లీ దట్ అంటే కోచింగ్ సెంటర్లు ఇప్పుడు క్రమక్రమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకున్నట్టు చాట్ జీపీటీ కానీ, పెర్ప్లెక్సిటీ కానీ, జెమిని ఇలాంటి వాటిని బేస్ చేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ మాడ్యూల్ క్రియేషన్ కావచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ లాంటివి కావచ్చు, ఇలా చేస్తున్నారని తాత్పర్యం. దాంతోపాటు ఇది ఒక స్ట్రెస్ని స్టూడెంట్స్ మీద పెంచుతుందా అనేది ఆర్టికల్లో ఉన్నది. నా అబ్జర్వేషన్ యాక్చువల్గా స్ట్రెస్ అని ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ మాడ్యూల్లో ఇవ్వాలి అనేది కోచింగ్ సెంటర్ వాళ్ళ ఉద్దేశం. దానికి స్ట్రెస్కి సంబంధం లేదు. మానవ ఇంటరాక్షన్ తగ్గుతుంది. అంటే ఉదాహరణకి ఇదివరకు మీరు ఏదైనా ఒక ఆన్సర్ రాస్తే నేను దిద్దేవాడు, లేదా నా ఇంకొక ఫ్యాకల్టీ దిద్దేవాడు. ఇప్పుడు నేను దిద్దాల్సిన అవసరం లేకుండా మీకు తెలిసిన లేదో కరెక్షన్స్ చేయడానికి యాప్లు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్. అసలు వీలైతే ఇక్కడ స్క్రీన్ మీద కానీ నేను ఆ యాప్ పేరు అదేనా వచ్చారే మా టెక్నికల్ వాడు చేయగలిగితే చేయమని కూడా చెప్తాను. అప్పుడు ఏమవుతుంది, నువ్వేదో రాసేవట, ఒక యాప్ వాడు ఏదో దాన్ని కరెక్షన్ చేస్తున్నట, యాపే నీకు చెప్పేస్తుందట. ఇంక మానవతో సంబంధం నీకు మనిషితో సంబంధం లేనప్పుడు అది ఆర్టిఫిషియల్గా ఇచ్చే ఒక రివ్యూ నీకు ఎలా ఉపయోగపడుతుంది? అక్కడి నుంచి నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యి అది నీ ఫెయిల్యూర్ పూర్తిగా అయ్యే స్ట్రెస్ వస్తుందేమో నాకు తెలియదు. కానీ అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి అంటే అతిపెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాట్ జీపీటీ అనుకుందామండి మనందరికీ అర్థమయ్యేలాగా. అసలు చాట్ జీపీటీని ఎలా వాడాలి అని ఒక వెబినార్ని ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందా అని చెప్పి ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుంది యాక్చువల్గా. బట్ అది ఎలా చేయాలో నాకు అర్థం కాక, మీరు ఎవరికైనా ఆ వెబినార్ లాంటివి కావాలి అనుకుంటే కనుక మా ఆఫీస్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఫోన్ కాల్ కాకుండా. అప్పుడు నేను ఏదైనా ఎక్కువ మంది అడిగితే ఒక చిన్న వెబినార్ ఆ ఎక్కువ మంది అడిగిన వాళ్ళకి మాత్రమే పెట్టే ఏర్పాటు చేస్తాను. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, చాట్ జీపీటీ లేకపోతే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మాత్రం లేదు. మారక తప్పదు, మారాల్సిందే. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.